ఒక మనిషి ఎంతటి క్రూరత్వానికైనా ఒడిగట్టవచ్చు. కాని చట్టం ముందు నిలబడాల్సి వచ్చినప్పుడు మాత్రం అదే మనిషిలో వెన్నులో వణుకు మొదలవుతుంది. కోరుట్ల యూట్యూబర్ వైష్ణవి మరణం గురించి మనందరికీ తెలిసిందే. కాని ఆ ఘోరానికి ఒడిగట్టిన ఆమె భర్త హరిబాబు పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? పెళ్ళాం గొంతు కోసినప్పుడు లేని భయం, గర్భంలో ఉన్న బిడ్డను చంపినప్పుడు లేని వణుకు ఇప్పుడు జైలు గోడల మధ్య అతన్ని వెంటాడుతోంది. అసలు జైల్లో హరిబాబు పరిస్థితేంటి? అతను చేస్తున్న ఆ వింత చేష్టలేంటి? కేవలం బెయిల్ కోసమే అతనిదంతా ప్లాన్ చేస్తున్నారా? ఈ కేసులో ఇప్పుడు జరుగుతున్న ఊహించని మలుపులు, జైలు అధికారుల నుండి అందుతున్న సమాచారమేంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మార్చి 18వ తేదీన పోలీసులు హరిబాబును అరెస్ట్ చేసి జగిత్యాల సబ్ జైలుకు తరలించారు. జైలు లోపలికి వెళ్లిన మొదటి రోజే అతను చాలా వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. సాధారణంగా ఖైదీలు ఒకరితోతోకరు మాట్లాడుకుంటారు. కాని హరిబాబు మాత్రం ఒక ప్రత్యేక బారక్లో ఒంటరిగానే ఉంటున్నాడు. ఎవరితోనూ మాట్లాడటం లేదు. కనీసం మిగతా ఖైదీల వైపు చూడటం కూడా లేదు. అధికారుల సమాచారం ప్రకారం అతను సరిగ్గా ఆహారం తీసుకోవడం లేదు, అసలు నిద్రపోవడం లేదు. రాత్రంతా అలా కూర్చుని శూన్యంలోకి చూస్తున్నాడని జైలు సిబ్బంది చెబుతున్నారు. ఇలా 3-4 రోజులు తిండి నిద్ర లేకపోవడంతో హరిబాబులో శారీరక మార్పులు వచ్చాయి. తీవ్రమైన తలనొప్పి, మెడనొప్పితో అతను సతమతమవుతున్నాడు. ఇక నిన్నటి పరిణామాలు చూస్తే అంతా ఒక హైడ్రామాలాగా అనిపిస్తుంది. జైల్లో హరిబాబు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో జైలధికారులు పటిష్టమైన పోలీస్ భద్రత మధ్య అతన్ని జగిత్యాలలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్కు తరలించారు. అయితే ఆసుపత్రిలో హరిబాబును ఉంచిన సమయంలో అక్కడ వాతావరణం చాలా ఉద్రిక్తతగా మారింది. పోలీసులు హరిబాబు ఉన్న వార్డు దగ్గర ఎవర్నీ రానివ్వకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఒక హంతకుడి కోసం ఆసుపత్రిలో అంత హడావిడి చేయడం, కనీసం మిగతా రోగుల బంధువులను కూడా లోపలికి అనుమతించకపోవడంతో అక్కడున్న సామాన్య ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పేషెంట్లను చూడటానికి వస్తే ఒక రిమాండ్ ఖైదీ కోసం మమ్మల్ని ఇలా ఆపడం ఏంటని వారు గగ్గోలు పెట్టారు. అలా ఆసుపత్రిలో దాదాపు 12 గంటల పాటు వైద్యులు హరిబాబుకు అన్ని రకాల పరీక్షలు చేశారు. అయితే నిందితుడు వైద్యులకు ఏమాత్రం సహకరించలేదు. డాక్టర్లు ఏదైనా పరీక్ష చేయాలని చూస్తే అతను మొండిగా వ్యవహరించాడట. చివరికి పోలీసులు మరియు వైద్యులు కలిసి బలవంతంగా ఈసీజీ వంటి ముఖ్యమైన పరీక్షలు నిర్వహించాల్సి వచ్చింది. ఈ క్రమంలో అన్ని రిపోర్ట్లు వచ్చాక వైద్యులు ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. హరిబాబుకు శారీరకంగా ఎలాంటి అనారోగ్యం లేదు. అతని గుండె పనితీరు మరియు రక్తపోటు అంతా సాధారణంగానే ఉంది. మరి ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు అంటే కేవలం తాను చేసిన నేరం బయటపడిందన్న భయం, సమాజం నుండి వస్తున్న విమర్శలు మరియు చట్టం నుండి పడే కఠిన శిక్ష గురించిన తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్లే అతను అలా చేస్తున్నాడని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం హరిబాబును జగిత్యాల సబ్ జైలు నుండి కరీంనగర్ జిల్లా కేంద్ర కారాగారానికి తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగిత్యాల జైల్లో నిరంతరం వైద్యులు అందుబాటులో ఉండరు. అందుకే మెరుగైన వైద్య సౌకర్యాలు మరియు హాస్పిటల్ సదుపాయం ఉన్న కరీంనగర్ జైలుకు అతనిని మార్చాలని అధికారులు భావిస్తున్నారు. దీనికి మరో ముఖ్యమైన కారణం కూడా ఉంది. హరిబాబుకు జైల్లో ప్రాణహాని ఉందని రూమర్స్ వస్తున్నాయి. వైష్ణవి అన్నదమ్ములు ఇప్పటికే ఒక బహిరంగ ప్రకటన చేశారు. హరిబాబు తమకు దొరికితే అతన్ని వదిలిపెట్టేది లేదని, తామే అతన్ని శిక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. దీంతో హరిబాబు భద్రతపై ఆందోళన చెందుతున్న అధికారులు న్యాయమూర్తి అనుమతి తీసుకుని అతన్ని కరీంనగర్ జైలుకు షిఫ్ట్ చేసే ప్లాన్లో ఉన్నారు. ఇక ఈ కేసులో లాయర్ల విశ్లేషణ చూస్తే మరిన్ని భయంకరమైన నిజాలు బయటపడుతున్నాయి. ప్రముఖ అడ్వకేట్ ఉషాశ్రీ గారు చెప్పిన దాని ప్రకారం హరిబాబు జైల్లో చేస్తున్న ఈ ప్రవర్తన అంతా ఇన్సానిటీ ఆఫ్ మైండ్, అంటే మానసిక స్థితి సరిగ్గా లేకపోవడమని నిరూపించుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలా కనిపిస్తోంది. సాధారణంగా ఇలాంటి క్రూరమైన హత్య కేసుల్లో 30 నుండి 90 రోజుల వరకు బెయిల్ వచ్చే అవకాశం ఉండదు. కానీ ఒకవేళ తన మానసిక స్థితి బాలేదని కోర్టును నమ్మిస్తే ఏదైనా వెసులుబాటు దొరుకుతుందేమో అని నిందితుడు ప్లాన్ చేస్తున్నట్టు లాయర్లు అనుమానిస్తున్నారు. కాని అతను చేసిన హత్య తీరు చూస్తే
అది ముందస్తు ప్రణాళిక అని స్పష్టమవుతోంది. ఉషాశ్రీ గారి విశ్లేషణ ప్రకారం హరిబాబు ఒక ఇంటెలిజెంట్ బ్లూ ప్రింట్ సిద్ధం చేసుకుని ఈ మర్డర్ చేశాడు. హత్యకు ఉపయోగించిన కత్తిని అతను వంటింటి నుండి తెచ్చుకోలేదు. అది ముందే బెడ్రూంలోనే సిద్ధంగా ఉంది. అంటే గొడవ జరిగినప్పుడు కోపంలో అప్పటికప్పుడు చేసిన పని కాదిది. ముందే ప్లాన్ చేసి పెట్టిన హత్య. గాయం చేసిన పాయింట్ కూడా చూస్తే కనుబొమ్మల మధ్య అతి ఖచ్చితంగా ఒకే పాయింట్లో పొడిచాడు. అంటే వైష్ణవికి ఎదురు తిరిగే అవకాశం కూడా ఇవ్వకుండా తక్కువ సమయంలో ప్రాణం పోయేలా అతను ప్లాన్ చేశాడు. వైష్ణవి శారీరకంగా చాలా దృఢమైన అమ్మాయి. 2-3 మగవాళ్ళనైనా ఎదిరించే స్టామినా ఆమెకు ఉంది. మరి హరిబాబును ఆమె ఎందుకు ఎదిరించలేకపోయింది అంటే ఆమె నిద్రలో ఉన్నప్పుడు లేదా ఆమెకు ఏదైనా మత్తుమందు ఇచ్చిన తర్వాతే ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని లాయర్ గారు అభిప్రాయపడ్డారు. అయితే హరిబాబు ఇంతటి ఘోరానికి ఎందుకు ఒడిగట్టాడు అనే విషయంలో మరో కోణం కూడా ఉంది. వైష్ణవి సోషల్ మీడియాలో, ముఖ్యంగా యూట్యూబ్లో చాలా విజయవంతంగా దూసుకుపోతోంది. ఆమె అందం, ఆమె గుర్తింపు చూసి హరిబాబులో ఒక రకమైన అభద్రతా భావం మొదలై ఉండవచ్చు. నేటి కాలంలో భార్య తనకంటే సక్సెస్ అవుతుంటే తట్టుకోలేకపోయే పురుషుల మనస్తత్వానికి ఇది ఒక నిదర్శనం. వైష్ణవి తనను తొక్కేస్తోందనే భయం లేదా అసూయ అతనిలో ఈ క్రూరత్వాన్ని పెంచి ఉండవచ్చు. అంతేకాకుండా వీరి యూట్యూబ్ వీడియోల ప్రభావం కూడా సంబంధాల మీద పడిందని తెలుస్తోంది. అంతేకాదు, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రాంక్ వీడియోలు, వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పెట్టడం కూడా హరిబాబులో లోలోపల కోపాన్ని పెంచి ఉండవచ్చు. ఇక హరిబాబు తల్లి వైష్ణవిని చాలా దారుణంగా దూషించేదని కొన్ని వాయిస్ రికార్డింగ్ల ద్వారా వెలుగులోకి వచ్చింది. భార్యాభర్తల మధ్య ఉండాల్సిన గోప్యత సోషల్ మీడియా వల్ల తగ్గిపోవడం, ప్రతి విషయాన్ని వీడియోలుగా మార్చడం వల్ల కూడా సంబంధాలు దెబ్బతింటున్నాయి. అయితే ఈ కేసులో వైష్ణవి వీడియోలు చేయటం వల్లే హరిబాబు అసలు మనస్తత్వం ఇప్పుడు బయటపడిందని, లేదంటే అతను ఎప్పటికీ దొరికేవాడు కాదని లాయర్ గారు ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పారు. న్యాయపరంగా చూస్తే హరిబాబు తన ప్రవర్తన ద్వారా బెయిల్ పొందాలని చూసినా అది అంత సులభం కాదు. పోలీసులు ఖచ్చితమైన ఆధారాలు అంటే ఉపయోగించిన ఆయుధం, హత్య జరిగిన సమయం, ప్రదేశం మరియు హరిబాబు ముందే ప్లాన్ చేసిన విధానాన్ని కోర్టుకు పక్కాగా సమర్పిస్తే అతనికి కఠిన శిక్ష పడటం ఖాయం. ఇలాంటి బ్రూటల్ మర్డర్ కేసుల్లో ప్రాపర్ ట్రయల్ జరిగితే నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశాలు 100% ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వైష్ణవి కుటుంబం మరియు అభిమానులు మాత్రం అతనికి ఉరిశిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు. చూశారు కదా, వైష్ణవి మరణం మనందరికీ ఒక పెద్ద పాఠం నేర్పుతోంది. సోషల్ మీడియాలో మనం చూసే ఆ నవ్వుల వెనుక, ఆ అందమైన జంటల వెనుక ఎంతటి విషాదం దాగి ఉంటుందో ఈ కేసు నిరూపించింది. వైష్ణవి సక్సెస్ ఆమె ప్రాణాలకే ముప్పుగా మారడం అత్యంత విచారకరం. హరిబాబు వంటి క్రూర మనస్తత్వం ఉన్న వ్యక్తులకు చట్టం నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ మినహాయింపు ఉండకూడదని, వైష్ణవి కుటుంబానికి త్వరగా న్యాయం జరగాలని మనందరం ఆశిద్దాం. ఫ్రెండ్స్, ప్రేమించడం అంటే అవతలివారి ఎదుగుదలను చూసి గర్వపడడం. కానీ ఆ ఎదుగుదలే మీ అహంకారాన్ని దెబ్బతీస్తే అది ప్రేమ కాదు, ఒక వికృత రూపం. మరి ఈ కేసులో హరిబాబుకు ఎలాంటి శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారు? కింద కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకోండి. మరో తాజా అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. సెలవు.